ఈ పాలసీ తీసుకునే పర్సన్కి ఏజ్ 18 నుంచి 65 ఇయర్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ ఆర్ డిగ్రీ చదివి ఉండాలి. వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తే మినిమం పర్ యానం 3.5 lakhs ఇన్కమ్ ఉండాలి. అండ్ శాలరీ పర్సన్ అయితే 2-3 years ఐటీ ఫైల్ చేసి ఉండాలి. ఇది మెయిన్గా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇది ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ వచ్చేసి మినిమం 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఈ పాలసీ జస్ట్ 12 years మాత్రమే కట్టాలి, కానీ మనం పాలసీ టర్మ్ 40 years పెట్టుకోవచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. సాహితి నాకు 30 years అనుకుంటే నేను 1 crore కవర్ అయ్యే పాలసీ పరమరక్ష ప్రో తీసుకున్నాను అనుకుంటే పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 years, పాలసీ టర్మ్ అనేది 40 years. అంటే ఏంటి అంటే 30 + 40 నాకు 70 years వచ్చేంత వరకు పాలసీ కవరేజ్ అనేది ఉంటుంది. ఫండ్ వాల్యూ పెరిగిన దాన్ని బట్టి నాకు రిటర్న్స్ వస్తాయి. చెప్పాలి అంటే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన పాలసీ ఇది. అండ్ ఈ పాలసీలో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి లైఫ్ కవర్, యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ. మామూలుగా పర్సన్ నార్మల్గా డెత్ అయితే 1 crore వస్తాయి. లేదు అతను యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ అంటే కూడా చాలా ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్, కింద పడిపోవడం, ఇలా అందులో ఏ రకంగా అయినా జరిగితే మీరు ఈ రైడర్ని యాడ్ చేసుకొని ఉంటే మీకు 90 lakhs, 1 crore + 90 lakhs రెండు కలుపుకొని వస్తాయి. డిసేబిలిటీ విషయానికి వస్తే కూడా 1 crore + 90 lakhs ఇలా కవర్ అవుతాయి. నార్మల్ డెత్ అయితే 1 crore, ఇక ఇది యాక్సిడెంటల్ డెత్ అయితే 1 crore + 90 lakhs, డిసేబిలిటీ అయితే 1 crore + 90 lakhs కలిపి మొత్తం అలా వస్తాయి. ఇవి మీరు ముందే పాలసీ తీసుకున్నప్పుడు ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటేనే వస్తాయి. మీరు యాడ్ చేసుకోకపోతే రావు. ఓన్లీ 1 crore అయితే వస్తుంది పక్కా. 30 years ఏజ్కి ప్రీమియం వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్గా 60,000 అని ఉంటుందని చెప్తున్నాను. అంటే నెక్స్ట్ వీడియోస్లో కూడా క్లియర్గా పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్గానే మాత్రమే చెప్తున్నాను ఈ పాలసీ గురించి. 1 year ప్రీమియం నేను 60,000 పే చేస్తే ఇందులో ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనం కట్టిన 5 yearsకి కూడా మనకి మనీ అవసరం ఉంది అనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ 60 year per year 60,000 పే చేస్తున్నాం, మనకి 12 yearsకి మొత్తం 7,20,000 అవుతుంది కదా. అదే 5th yearకి ఎంత అవుతుంది? 3 lakhs అవుతుంది కదా. అందులో నుంచి మనం 2 lakhs లేదంటే 2,50,000 మనకు అవసరం ఉంది అంటే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మన పిల్లలకి చదువుకునేది ఉంది, ఏదో ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ఇందులో నుంచి తీసుకోవచ్చు. పాలసీ కవర్ ఉంటుంది, ప్లస్ మనం పాలసీలో నుంచి అమౌంట్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. 5th yearకి తీసుకోవచ్చు, 12th yearకి తీసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్ట్ యాడ్ చేసి మరీ ఇస్తారు. ఈ 12th yearకి తీసుకుంటే అయితే ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి మనం కట్టేది 7,20,000 అయినా కూడా ఇంకా 80,000 అట్లా ఎక్స్ట్రా యాడ్ చేసి 8 lakhs ప్లస్ ఇస్తారు మనకి. మళ్ళీ పాలసీ కవర్ అమౌంట్ అలాగే ఉంటుంది. ఈ గ్యాప్లో మనకి ఏదైనా అయిందనుకోండి, కవర్ అమౌంట్ కూడా 1 crore మొత్తం వస్తుంది. సేవింగ్ చేసుకోవచ్చు, రిటర్న్స్ వస్తాయి, చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.